న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పాలిత ప్రాంతమైన యానాంలో మెట్టకూరు వద్ద హెచ్పీ గ్యాస్ గూడెంలో ఆదివారం భారీ త్రాచుపాము హల్చల్ చేసింది. పాలిత ప్రాంతమైన యానాంలో మెట్టకూరు వద్ద హెచ్పీ గ్యాస్ గూడెంలో ఆదివారం భారీ త్రాచుపాము హల్చల్ చేసింది. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ వర్మ సంఘటన స్థలానికి చేరుకుని పాముని చాకచక్యంగా బంధించారు. బాబు ఇలా అది షీప్ తాగేసి మధ్య షీప్ తాగేకుంటారు నీకు ఫోటో తీరు. ఓకే మొన్నండి బాబు వాళ్ళు కంగారు ఫోటో కూడా తీసింది దగ్గరికి వచ్చేయండి బుద్ధి గారు. ఇంకా ఏం పర్వాలేదు, వచ్చాను. కంగారు పడుతుంది. ఇంట్లో ఏమన్నా ఇవి తీసుకుంటారా కొంచెం మాట్లాడి నేనేం బాబు గోధుమ పిల్లలకి ఇప్పుడు దాకా తీర్చుకున్నాను. అక్కడ దాకా సిగ్గుపడిపోయి. స్నేక్ క్యాచర్ వరం అండి, మాది అమలాపురం అండి. మేము అమలాపురం నుంచి ఇక్కడ యానం మన మెట్టకూరు హెచ్పి గ్యాస్ గూడెం పక్కన ఒక ఇంట్లో మధ్యాహ్నం నుంచి కూడా పాము ఇంట్లో దూరిందని నాకు సమాచారం అందించారండి. సమాచారం మేరకు నేను అక్కడికో రాజోళ్ళు ఇప్పుడు వేసవకాలం అంతా కూడా పాములన్నీ కూడా మొత్తం అన్ని ఇళ్లలోకి కూడా ఎక్కువ పాములన్నీ కూడా చెలరేగిపోతూ ఉంటాయండి. అలాగే మేము పాములు పట్టుకోవడానికి వెళ్ళి మేము కరెక్ట్గా 6:30-7 ఆ టైంకి ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడు మేము వచ్చేలో ఇంకొక బీరువా కింద ఉండటం జరిగింది. ఇది దగ్గరగా ఒక 20 సంవత్సరాల పాము అండి ఇది. అయితే అందులో బీరువా వెనకాల ఉన్న పాముని చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించామండి.
దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడతామండి. అలాగే ఎక్కడైనా పాము వస్తే మాకు వెంటనే సమాచారం అందించండి. మా సమాచారం మేరకు మేము వచ్చి అందుబాటులో ఉంటే కంపల్సరీ వచ్చి పామును పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తామండి. మా నెంబర్ వచ్చేసి 9949956232 అండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటే ఇక్కడికి రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా పాములను అయితే చంపొద్దు. ఎందుకంటే ఈ వేసవికాలం పాములన్నీ కూడా ఎక్కువ చల్లదనం కోసం ఇళ్లలోకి అయ్యి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ మధ్యన కొత్తగా ఈ హైవేలు వేయటం వల్ల రక్తపింజర పాములు కూడా ఎక్కువ అయిపోయినాయండి. వాటి గురించి తెలియక చాలా మంది కొండ సెలవ పడపాము అనుకుని దగ్గరికి వెళ్ళి దగ్గర మా కోనసీమ జిల్లాలోనే ఒక 10 మంది దాకా చచ్చిపోవడం కూడా జరిగింది. ఈ పాముల పట్ల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, అలాగే పిల్లలు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైట్ అయ్యి వేసుకుని, ఎందుకంటే ఈ వేసవికాలంలో ఈ తోటలకి నీరు పెట్టేయటం అలాగే గడ్డి మందు అయ్యి కొట్టేస్తున్నారండి. వాటికి నివాసం లేక ఇవన్నీ కూడా ఇళ్లలోకి ఎక్కువ చొరబడిపోయి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా పాము కరిచిన వెంటనే డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, లేకపోతే మీకు ఎక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది కంపల్సరీ జరుగుద్ది. ఎందుకంటే అశ్రద్ధ చేయటం వల్ల చాలామంది చనిపోతున్నారు. పాము అంటే చాలా ప్రమాదమే. అలాగని పామును కూడా ఎవరూ చంపొద్దు. ఎక్కడైనా పాము ఉంటే మాకు సమాచారం అందించండి. దాన్ని ఏమన్నా చేస్తే అది కరుతుంది తప్పించి మన ఇంటికి వచ్చి మనల్ని అయితే ఎప్పుడు ఏ పాము కూడా కరదు. దానికి హాని జరిగితేనే మనుషుల మీదకి అటాక్ చేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం చింతలూరు నూకాంబిక అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ సుంకర్ మురళీ మోహన్, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం చింతలూరు నూకాంబిక అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ సుంకర్ మురళీ మోహన్, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ, ఈ నెల 28 నుండి జరగనున్న అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఉత్సవాల సమయం దగ్గర పడుతుండటంతో ఆలయ ప్రాంగణంలో మరియు భక్తులు వచ్చే మార్గంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని సత్యానందరావు తెలిపారు. గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని అత్యంత వైభవంగా జరిగే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిగ్గానే వస్తారు. సండేస్ చాలా బాగా ఎక్కువ వస్తారు, సాటర్డే సండేస్. ఆ 3 రోజులే కాకుండా నెలల పాటు జరిగితే మనకి అమ్మవారి యొక్క కార్యక్రమం ఇక్కడ కార్యక్రమం అంటే అది కాన్సన్ట్రేషన్ మనం 1 మంత్ ఉంచాల్సిందే. బాగా క్రౌడ్ ఉన్న రోజుల్లో ఇక్కడ చేయాలి. మీకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేయాలంటే ఎలా, అది మీకు ఇక్కడ కంటిన్యూ మీకు అందుబాటులో పెట్టాలంటే గుర్తు ఇక్కడ పెట్టి చేస్తాం. వెహికల్ 108 పెట్టాలా? అవును సార్. మీరు అంబులెన్స్ ఏమైనా ఎక్కడైనా హాస్పిటల్స్ ఏమైనా మనం డిప్యూట్ చేసుకోవాలా? ప్రెసెంట్ అయితే లేదు సార్. మా డిఎంహెచ్గా లెటర్ పెడతాం సార్. మేము లెటర్ పెట్టండి. నేను డిఎంహెచ్తో మాట్లాడతాను సార్. 108 అవైలబిలిటీ ఉంటే 108 ఇక్కడ ఉంచుతాం సార్. లేకపోతే అంటే ఒక అంబులెన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సార్. మీరు కూడా లెటర్ పెట్టండి. రాసుకోమా డిఎంహెచ్తో మాట్లాడింది. బారికేక ఆర్ఎన్బి డిఈఓటి డిఎంహెచ్ ఒకటి బారికేడింగ్ కావాలంటున్నారు, రోడ్ రోడ్ బాగు చేయాలంటున్నారు. ప్రతినిధులకు, విలేకరులకు అందరికీ కూడా నమస్కారం. మరి మా ఆర్టీసీ రావులపాలెంకి మండపేట షెటిల్ అయ్యాలి. ఈ లోనకి బస్సులు రానివ్వరు. ఆ బస్సులు రానిస్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. కాబట్టి రావులపాలెం టు మండపేట సెల్ఫ్ సర్వీస్ నడుపుతామని ప్రజల కోసం. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే మేము దానికి కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆర్టీసీ తరఫునండి. రోడ్ మరి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే, కోటిపల్లి నుంచి కూడా ప్లాన్ అక్కడ కోటిపల్లి నుంచి కూడా సెటిల్ ఏర్పాటు చేస్తామండి. మన వాడపల్లి కూడా బస్సులు అడిగితే 100 బస్సులు ఏర్పాటు చేసామండి. అక్కడ
ఆర్టిస్ట్ మీరు ఒకటి చేయించండి. అంటే 3 days 1 month జరగాలంటే 1 month అంటే రాయమండ్రి నుంచి చేస్తామండి. రాయమండ్రి నుంచి ఇలా రావులపాలెం ఇలా చెత్తూరు, రాజమండ్రి టు చెంతలూరు అలాగే ఎక్కడెక్కడ సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్ అలాగే రాజమండ్రి టు మండపేట రావులపాలెం టు చెంతలూరు ఏదో కలుపుకుంటూ రాజమండ్రి పుత్తూరు సెంటర్ మనకి పెద్ద ప్రాబ్లం కాదు. ఒకవేళ వచ్చిన అంటే కొత్త ఆస్పిషియస్ గా ఉంటది కాబట్టి చెంతలూరు సందర్భంలో పెట్టినట్టు ఉంటది. పెడతాం, స్పెషల్స్ పెడతాం. రాయమండ్రి నుంచి రామచంద్రపురం, కోటిపల్లి, రావులపాలెం. ఓకే జరిగింది. కొన్ని లక్షల మందికి తెలియాలి అంటే పాత్రికేయ మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరం. ఒక పక్క సోషల్ మీడియా, ఒక పక్క ప్రింట్ మీడియా, మరొక పక్క ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటిలోనూ కూడా మనం ప్రోపగాండా జరగాలి. ఇప్పటి నుంచి ప్రమోలు కానీ ఈ జాతర ఉంది, చెంతలూరు నూకాంబ వారి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరగబోతూ ఉన్నాయనే విషయాన్ని ప్రపంచ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా చెంతలూరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మీ ఆవిరికి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వాలన్నట్టుగా ఆహ్వానించండి. ప్రతి ఒక్కరూ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆహ్వానించండి అని సందర్భంగా కోరుకుంటూ, మరి యొక్క దాత యొక్క గొప్పదనం కూడా మరువలేం. కీర్తిశేషులు దాసరి వెంకట్రావు గారి భార్య వెంకటరమణ గారి జ్ఞాపకార్థం దాసరి అమ్మిరాజు గారు 12 లక్షల రూపాయలు ఈ యొక్క షెడ్డు నిర్మాణానికి వారు దాతలుగా అందించారు. వారి హృదయపూర్వకమైనటువంటి చప్పట్ల ద్వారా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. జరుగుతూ ఉంది. దానికి సహకారం చేయాలంటే మన రోడ్డు అడిగితే మన వాళ్ళు 15 లక్షల రూపాయల రోడ్డు కూడా ఇమీడియట్ గా ఈ రోడ్డు కూడా ఈ పక్కపడ సిమెంట్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇంకా CGF కింద కూడా కొన్ని నిధులు ₹1 కోటి CGF నిధులు వచ్చాయి. 1,60,00,000 వచ్చాయి. మిగతా 1 కోటి పైబడి డబ్బులు దాతలు ఇస్తా ఉన్నారు. సుమారు ₹3 కోట్ల CGF నిధులు కానీ దాతల నిధులు కానీ ఇక్కడ అభివృద్ధికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కింద కూడా టాయిలెట్ బ్లాక్ కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టమన్నాను. మొన్న వాడపల్లి టెంపుల్కి, మందపల్లి టెంపుల్కి, రాలి జగన్మోహన్ టెంపుల్కి, 3 టెంపుల్కి కూడా నేను మొన్న శాంక్షన్ చేయించి దగ్గర ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అందరి నుంచి కూడా టాయిలెట్ బ్లాక్ తప్పనిసరిగా ఇక్కడ కూడా తెచ్చుకుని ఇక్కడ కూడా నిర్మాణం చేయిందాం. ఇంకా ఇతర అభివృద్ధి ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం. చెంతలూరు గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు వేయాలనే గ్రామస్తుల కోరిక ఊరు మధ్యలో కూడా అడుగుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రస్తుత ప్రభుత్వం మనం ఎన్ని తంటాలు పడినా నిధులు లేమితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. అన్ని చక్కదిద్దుకోవడానికి, గాడిలో పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అసోపాలు పడుతున్నారు. 25 సంవత్సరాల ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనే దీన్ని గాడిలో పెట్టడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మేము రోజు దగ్గర చూస్తూ ఉన్నాం. నిధులు అడుగుతుంటే నిధులు తెలుసు కదా అంటే ఇక మేము ఏం మాట్లాడలేకపోతున్నాం. కాగితం పట్టుకెళ్ళిస్తే కాగితం ఎలా పెడుతున్నారు, డబ్బులు లేని పని అయితే ఓకే అంటున్నాడు ఆయన. డబ్బులతో అయితే ఎలా పెడుతున్నారు ఏంటంటే డబ్బులు తెలుసు కదా, కొంచెం మరి మీరు కూడా అర్థం చేసుకోండి అంటున్నారు. తప్పనిసరిగా కొద్ది కాలం పోతే ఈ సమస్యలన్నీ అధిగమిస్తాం. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసుకుందాం. ఈ దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించి పనిచేయాలని జయకేతనం సభ నుండి ఇంటికి వెళ్తుండగా హఠాత్ మరణం చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బండారు శ్రీను. జయకేతనం సభ నుండి ఇంటికి వెళ్తుండగా హఠాత్ మరణం చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బండారు శ్రీను. చిత్రాడ జనసేన ఆవిర్భావ సభ నుండి తిరిగి వెళ్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందిన జన సైనికుడు అడపా దుర్గా ప్రసాద్ కుటుంబానికి గిడ్డి సత్యనారాయణ, బండారు శ్రీను 2 లక్షల రూపాయలు అందించారు. అమలాపురం రూరల్ మండలం ఈదరమల్లికి చెందిన అడప దుర్గా ప్రసాద్ అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లికి చెందిన అడప దుర్గాప్రసాద్ మృతికి సంతాపం తెలియజేస్తూ లేఖను విడుదల చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చనిపోయిన దుర్గాప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు అమలాపురం జనసేన పార్టీ తరపున 50,000 రూపాయల సహాయం అందించిన స్థానిక నేతలు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారు పట్టుకొచ్చి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి తరఫున. అమ్మా పట్టుకోండి.
జోహార్ దుర్గా ప్రసాద్ గారికి, జోహార్ దుర్గా ప్రసాద్ గారికి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన డిఎస్ఆర్ క్రికెట్ టోర్నీ విజేతగా కోరంగి జట్టు నిలవగా రన్నరప్ స్థానాన్ని గాడి మెగా జట్టు నిలబెట్టుకుంది. గత 4 రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నీలో భాగంగా 36 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో గాడిమొగ కోరంగి జట్లు ఉత్సాహంగా తలపడ్డాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన డిఎస్ఆర్ క్రికెట్ టోర్నీ విజేతగా కోరంగి జట్టు నిలవగా రన్నరప్ స్థానాన్ని గాడి మెగా జట్టు నిలబెట్టుకుంది. గత 4 రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నీలో భాగంగా 36 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో గాడిమొగ కోరంగి జట్లు ఉత్సాహంగా తలపడ్డాయి. విజేతలకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, తెదేపా రాష్ట్ర నాయకులు గుత్తల సాయి, టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి బాబీ తదితరులు బహుమతులు అందజేశారు. సీతారాంపురం తాళరేవు జట్లు 3-4 స్థానాల్లో నిలిచాయి. విన్నర్ జట్టుకు 20,000 రూపాయలు, రన్నర్ జట్టుకు 15,000 రూపాయలు, 3-4 స్థానాల్లో నిలిచిన జట్లకు 5,000 రూపాయలు చొప్పున నిర్వాహకులు టేకుమూడి సత్యనారాయణ, లక్ష్మణరావులు హాజరైన ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు. దయచేసి వాళ్ళందరూ ఒక్కొక్కరు రాష్ట్ర కూర్చున్నాం. గారికి పిల్లి సత్యబాబు వచ్చి మేమంటే మహేష్ గారు అలాగే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే జరిగింది వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్ సహకరించినటువంటి బన్నీ, కార్తిక్, స్వామి, రాజు, సతీష్, గోవిందులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టీం ఆర్గనైజర్ టేకుమూడి వీర వెంకట సత్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చెల్లి వివేకానంద గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఇండివిజువల్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. మన కప్పు గురించి పక్క పెట్టండి సార్, వాళ్ళ వెనక కనబట్టలేదు. ఒకసారి సరిపోదు పైకి నిలబడరా. రండి అందరికి గాలిలో టీం రెడీగా ఉన్నారండి. రండి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మళ్ళీ. గాలిలో టీం రావాల్సిన కూర్చున్నాం. అందరికీ గౌరవనీయులు, మనందరి ఆప్తులు శాసనసభ్యులు మన విక్కువైనటువంటి బుచ్చిబాబు గారికి
మాజీ మంత్రివర్యులు మనందరి ఆప్తులు చిక్కాల రామచంద్ర గారికి, సాయి గారికి, శ్రీనివాస్ గారికి చక్కగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంది. సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. బహుమతులు కూడా బాగా ఇచ్చారు. చాలా సంతోషం. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ మండలంలోనే ఒక మంచి వినూతనంగా మంచి స్థాయిలో తీసుకొస్తారని మేమందరం ఆశిస్తూ మంచి కార్యక్రమం కూడా పాల్గొనడం కూడా మాకు కూడా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మేమందరూ భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు. ఈ గేమ్స్ కూడా ఒక భాగం, ఎందుకంటే అందరికీ తెలిసింది. మరి ఈ రోజున ఇక్కడ మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సక్సెస్ఫుల్ గా మరి ఏర్పాటు చేసినటువంటి మరి టేకుమూడి మరి తాళరామండ పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం. ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి పెద్దలందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క శ్రద్ధ వహించి మనం రేపొద్దు, ఎందుకంటే రాబోయే కాలంలో రేపొద్దు చదువు ఎంత ముఖ్యమో మనకు గేమ్స్ కూడా అలాగే స్పోర్ట్స్ అయినా సరే అంతే ముఖ్యం. దాంట్లో సుబ్బరాజు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్కి పుట్టినరోజు దగ్గర నుంచి కూడా వరుసగా అసెంబ్లీ కార్యక్రమాలు అన్ని ఉండడం చేత ఆయన మనకి టైం ఇవ్వలేదు. గత ఈ 3 రోజుల నుంచి సెలవులు అసెంబ్లీ కావడం, ఈ లోపల ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం, ఇవన్నీ బిజీతో ఉండడం వల్ల టోర్నమెంట్ కొంచెం లేట్ గా పెట్టాం. అయినా సరే సక్సెస్ఫుల్ చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తాళరావు నియోజకవర్గ బిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏదో మన కౌరంగి పంచాయతీలో సీతారాంపురంలో ఈ కార్యక్రమానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని పెట్టినందుకు ముఖ్యంగా స్థానిక మరి టేకుమూడి సత్యనారాయణ వాళ్ళ టీం అంతా వాళ్ళ తరఫున అందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దానికి ముఖ్యంగా మరి బుచ్చిరాజు గారు ఆయన పేరు బర్త్డే పేరు మీద పెట్టవలసినటువంటి టోర్నమెంట్ చాలా లేట్గా ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఖాళీ లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాలు రావడం వల్ల గెలుపు కాదు కదా. అంటే వాళ్ళు ఆడారు, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు కూడా ఇక్కడ దాకా బయట వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ బాల్ తోటి అవుట్ అయిపోవడంలో వాళ్ళు కొంచెం వెనక్కిపోయారు. ఫస్ట్ బాల్తో అవుట్ అయిపోయారు. అయితే ఇందులో మెచ్చుకోదగ్గది ఏంటంటే ఫారిన్ టీంలో మన పాత ఫారంగి వెంకన్న ప్రమాణంగా ఆడాడు. అలాగే పండు మన బౌలర్ ఇద్దరు ఆడారు. అలాగే మంచి టీంలు, పెద్ద టీంలు లేకుండా మన టీవీలో చూస్తుంటాం, టీంలు ఎలా ఆడుతుంటారో అదే టీంలో ఇక్కడ కూడా క్రీడా స్ఫూర్తి అనేది మనిషికి ప్రతి ఒక్కటి కావాలి. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ ఒక పక్క కావాలి, ఇంకో పక్క ఏమో మనకి క్రీడా గేమ్స్ స్పోర్ట్స్ కూడా కావాలి మానవుడికి. ఎందుకంటే మనకి కొంచెం ముందు ఏంటంటే నేర్చుకోవడం ఒకటే కాదు, ఆడటం గెలటం ఓడటం కాదు. క్రీడా స్ఫూర్తి వల్ల ఏమంటే మన గేమ్స్ వల్ల ఏమంటే మన శరీర అవయవాలు బాగా కొంచెం పనిచేస్తాయి, దానివల్ల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. దానికి ఎంతో కష్టం. క్రికెట్ అంటే స్కిల్, అది ఒక స్కిల్, ఒక స్ట్రాటజీ, రెండోది మూడోది టీం వర్క్. ఇందులో రావాల్సి ఆలోచన రావాలి, బ్రెయిన్ కూడా పనిచేయాలి. టీం వర్క్, స్కిల్, స్ట్రాటజీ, ఈ 3 ఉంటే కానీ క్రికెట్ లో మనం గెలిచే అవకాశం ఉంటుంది. ముఖ్య అతిథి చేసినటువంటి ప్రభుత్వ విప్పు మరియు మన ప్రీతం నేత శ్రీ దాట్ల సుబ్బరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. మరి గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ క్రికెట్ టోర్నమెంట్, బిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ సోదరుడు మన టేకుమూడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులు అందరూ కలిపి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాల నుంచి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మేమందరికీ శుభాశీస్సులు. మరి సుదీర్ఘకాలం ఈ తాళరావు నియోజకవర్గాన్ని పరిపాలించిన మన పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు చెల్లి వివేకానంద గారికి, పెద్దలు గుత్తుల సాయి గారికి, మన బూర్బాబు గారికి, మన జయలక్ష్మి గారికి, రామలక్ష్మి గారికి, మన సూర్యనారాయణ గారికి, టేకుమూడి లక్ష్మణరావు గారికి, అదేవిధంగా త్రిమూర్తులు గారికి, వేరెక్కిపోయిన ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి అద్భుతంగా బ్రహ్మాండంగా మరి మ్యాచ్ కూడా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పి మన పెద్దలు చిక్కాల రామచంద్రరావు ఏదైతే పండు వెంకన్న అన్న వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మాండంగా ఆడి ఈరోజు కోరంగి టీంకి విజయం సాధించారని చెప్పారు. నేను చూసే అవకాశం నాకు లేకపోయింది. మీరు ఉదయం నుంచి కార్యక్రమాల్లో తిరగడం వల్ల
మధ్యాహ్నం నాకు 2 గంటలకి రావాలని చెప్పి లక్ష్మణరావు గారు ఆర్డర్ ఇచ్చారు, కానీ రావడానికి వీలవ్వలేదు. రన్నర్స్ విన్నర్స్ అన్నది అది ఫెయిత్ బట్టి వెళ్ళిపోతుంటది. మరి మీరందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మరి యువత అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి తాళరేవు మండలంలో కూడా అత్యధికంగా ఈ స్పోర్ట్స్ లో అందరూ కూడా పాల్గొనడం ఎక్కువ జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి కూడా బ్రహ్మాండమైన మన ఆట తీరు అందరిలోనే కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా స్టేడియంస్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం కూడా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే లాస్ట్ టైం మనం ముమ్మడివారి హెడ్ క్వార్టర్లో ఒక స్టేడియం శాంక్షన్ చేశాం. కాకపోతే గత ప్రభుత్వంలో దాన్ని నిర్విరామం చేశారు. మళ్ళీ తప్పనిసరిగా మనకి స్టేడియంస్ అవసరం కాబట్టి ప్రతి మండలంలో ఒక మంచి స్టేడియం కూడా మినీ స్టేడియంస్ లా మనం పెట్టుకుని అన్ని స్పోర్ట్స్ ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మరి పెద్దలు చిక్కాల రామచంద్రరావు చెప్పినట్టుగా దాన్ని 100% కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం నగర పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం నగర పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధి చింతల మెరక రాజుపాలెం గ్రామంలో ఎంపీ నిధులు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారుల పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న రహదారులు అభివృద్ధితో పాటు ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ నుంచి పెట్టాలని పెట్టారు. సమాధానం సరిగ్గా చెప్పడం నేర్చుకుంటే చెప్పాలి. మా సంఘానికి ఇక్కడ మంచి పేరు ఉంది సార్. మేము మంచి చేసాం. చేసినా కూడా చేద్దామండి. కవర్లు తీసేయడం వల్ల మాకు డైలీ 5,000 ప్రాబ్లం ఏ విధంగా వెళ్ళాలన్నది ఆలోచించండి. ఎక్కడైనా ఉన్నది ఇక్కడ అవుతుంది, కానీ ఎక్కడ లేదు. ఇక్కడ లేదండి, ఏ ఊళ్ళోనూ లేదు. ఏ ఊళ్ళో కోఆపరేట్ చేయాలంటున్నాం. మైక్ అనౌన్స్మెంట్ పెట్టి కస్టమర్లకు చెప్పండి. షాప్ లో లేదంటే హోల్సేల్ వచ్చే వాళ్ళకి అది పట్టుకెళ్ళే వాళ్ళకి ఫైన్ అండి. ఏమన్నా సరుకు వదిలేస్తున్నారు సార్, వ్యాపారం పోతుంది. దాని మీద సప్లై చేయండి. ₹10 జూట్ బ్యాగ్ ₹30 సార్. జూట్ బ్యాగ్ ఇవ్వండి. మీరు కస్టమర్లని ఎలా చేయండి? రోడ్డు మీద కవర్ పట్టుకెళ్ళే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మీటింగ్ పెట్టి సాధకమైన చర్చ వచ్చేది ఇక్కడ జరుగుతుంది, కాకినాడ జరుగుతుంది, అమలాపురం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ముమ్మడివరం నగర పంచాయతీలో ఈ రోడ్లు మన ఎంపీ గారి గ్రాంట్లో మరి చింతల మెరకలో సుమారు 300 మీటర్ల పైన సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన మట్టోడపాలెం రోడ్డు కూడా సుమారు 278 మీటర్లు సీసీ రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం.
ఈ రెండు కూడా ఎంపీ గారు 50 లక్షలు మన నియోజకవర్గానికి ఇస్తే ఆ 50 లక్షలు కూడా మన నగర పంచాయతీలో పెట్టడం జరిగింది. ఎందుకంటే నగర పంచాయతీకి ఏర్పడిన తర్వాత ఫండ్స్ అంతంతగానే వస్తున్నాయి కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పి రూరల్ ఏరియాలో ఎక్కడ పెట్టకుండా ఓన్లీ ఎంపీ గారి నిధులు మన మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. అదే కాకుండా 15th ఫైనాన్స్లో కూడా 45 లక్షల రూపాయలతో రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో శంకుస్థాపన చేసి మరి నగర పంచాయతీకి వచ్చి చాలా రోడ్లు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎట్టి పరిస్థితుల్లో రోడ్లన్నీ కూడా ఈ మన టర్మ్లో పూర్తి చేయాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన నగర పంచాయతీకి మన అనేక మంచినీటి స్కీమ్స్ కూడా గతంలో సుమారు 111 కోట్లు మంచినీటి స్కీమ్ తేవడం జరిగింది. అది కూడా ఏదో అంతంత మాత్రంగా ఏదో స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదు. కాబట్టి మరి మంత్రి గారిని మళ్ళీ ఏఏబీ ప్రాజెక్టులో పెట్టి ఏదైతే మా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నగర పంచాయతీలు అన్నింటికి కూడా ఈ వాటర్ స్కీమ్స్ మళ్ళీ టెండర్స్ పిలిచి తొందరలోనే, అంటే మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఇంటింటికి మంచినీళ్ళ వాళ్ళని ప్రధాన లక్ష్యంతో వెళ్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఈ ప్రాజెక్టులు అవన్నీ కూడా మళ్ళీ తొందరలో తీసుకొచ్చి ఆ మంచినీటి వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ మెరుగుపరచడానికి మరి ఎంపీ గారు మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.